Hi friends, good morning all of you and my lovely students. మీకు నేను సెకండ్ వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా, ఆగస్ట్ లాస్ట్ వీక్ సంబంధించి. సో ఆ కరెంట్ అఫైర్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే, మనకి భక్తి ఉద్యమం టైంలో, అంటే క్రీస్తుపూర్వం 16వ శతాబ్దం 17 ఆ టైంలో భక్తి ఉద్యమాలు, సూఫీ ఉద్యమాలు అనేవి జరిగాయన్నమాట. అయితే అస్సాంకు చెందిన ఒక క్లాత్ అనమాట, దాని పేరు బృందావన వస్త్రం. అంటే బృందావన వస్త్రాన్ని ఇంగ్లాండ్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారనమాట. ఆ యొక్క బృందావన వస్త్రం ఇప్పుడు మన ఇండియాలో ఒక 180 డేస్ గాను దాన్ని షో చేయబోతున్నారనమాట. అంటే ఒక ఆడిటోరియం లాగా దాన్ని డిస్ప్లే చేయబోతున్నారనమాట. ఈ యొక్క బృందావన వస్త్రం ఏ స్టేట్కి సంబంధించిందంటే అస్సాంకి సంబంధించిందనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన యొక్క కల్చరల్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్ రూపంలో ఇది అడిగే అవకాశాలు ఉంటాయి. బృందావన వస్త్రం ఏ ఉద్యమ కాలంలో అంటే భక్తి ఉద్యమం కాలంలో దీన్ని యూజ్ చేసేవారన్నమాట. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఆ యొక్క క్లాత్లో శ్రీకృష్ణుడికి సంబంధించిన మొత్తం చరిత్ర బొమ్మల రూపంలో ఉంటుందన్నమాట ఆ యొక్క క్లాత్లో. సో దాన్ని ఇంగ్లాండ్ వాళ్ళు, అప్పుడు బ్రిటిష్ వారు తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు దాన్ని డిస్ప్లే చేయడానికి అంగీకరించారు అనమాట మన ఇండియాలో. సో ఆ బృందావన వస్త్రం ఏ స్టేట్కి సంబంధించిందంటే అస్సాం. ఇటీవల మేళాపట్టి అనే ఒక ఫెస్టివల్ జరిగింది. అదే ఏ స్టేట్లో జరిగిందంటే జమ్మూ అండ్ కాశ్మీర్. అలాగే నువ్వుకాయ్ ఫెస్టివల్ అనేది ఒడిశా రాష్ట్రంలో కూడా జరిగింది. ఇవి ఫ్యాక్ట్ బిట్లు. ఎలా అడుగుతారంటే, మనకి ఆర్ట్ అండ్ కల్చర్ అనేది ఒక టాపిక్ ఉంటుంది మన ప్రతి ఎగ్జామ్లో. దానిలో భాగంగా మనకి ఈ యొక్క నాట్యాలు, నృత్యాలు, సంగీతానికి సంబంధించి, అలాగే టెంపుల్స్కి సంబంధించి, ఇంకా పొంగల్స్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అడుగుతారనమాట. సపోజ్ భరతనాట్యం అనేది ఏ స్టేట్కి సంబంధించింది, అలాగే ఏదో ఒక ఫెస్టివల్ పేరు ఇస్తారనమాట. ఆ యొక్క ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించిందని అడుగుతారనమాట. సో ఈ మేళాపట్టి అనే ఫెస్టివల్ ఏ స్టేట్కి సంబంధించిందంటే జమ్మూ కాశ్మీర్. అలాగే నువ్వుకాయ్ ఫెస్టివల్ అనేది ఒడిశా రాష్ట్రానికి సంబంధించి. ఈ యొక్క ఫెస్టివల్స్ మనకి సంక్రాంతి, దసరా ఎలాగో అక్కడ వీళ్ళు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. కాబట్టి మనకి ఇతర స్టేట్స్ యొక్క ఫెస్టివల్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిదీ ఇంపార్టెంటే. సో నువ్వుకాయ్ ఫెస్టివల్ ఒడిస్సా, అలాగే మేళాపట్టి ఫెస్టివల్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్. ఇటీవల బ్రిక్స్ CCI హెల్త్ కేర్ సమ్మిట్ అనే 225 న్యూఢిల్లీలో జరిగిందనమాట. ఇది ఫ్యాక్ట్ బిట్. బ్రిక్స్ CCI హెల్త్ కేర్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. బ్రిక్స్ సమ్మిట్ వేరు, బ్రిక్స్ CCI సమ్మిట్ వేరు అనమాట. అర్థమైందా? బ్రిక్స్ CCI సమ్మిట్ అనమాట ఈ కల్చరల్కి, అలాగే హెల్త్కి సంబంధించిన విషయాల మీద ఇందులో మాట్లాడతారనమాట. బ్రిక్స్ కూటమి అంటే అది చాలా పెద్దదనమాట. ఆ బ్రిక్స్ కూటమి అనేది మనకి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనమాట. అంటే మన ప్రపంచ ఈ యొక్క దేశంలో ఈ బ్రిక్స్ సమ్మిట్లో ఉన్న దేశాలన్నీ ఒక యూనిటీగా ఉంటాయి అన్నమాట. ఆ యొక్క దేశాల యొక్క కల్చరల్ని, అలాగే టెర్రరిజంని, ఇవన్నీ ఆపడానికి, శాంతిని పెంపొందించుకోవడానికి, అలాగే ట్రేడ్ పరంగా అభివృద్ధి చెందుకోవడానికి ఆ యొక్క బ్రిక్స్ దేశాలు, బ్రిక్స్ కూటమి అనేది ఉంటుందన్నమాట. కానీ ఇది బ్రిక్స్ CCI హెల్త్ కేర్ సమ్మిట్ అనమాట. బ్రిక్స్ సమ్మిట్ వేరు, బ్రిక్స్ CCI హెల్త్ కేర్ సమ్మిట్ వేరు. ఇది ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో. అయితే లాస్ట్ బ్రిక్స్ 17th ఎడిషన్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లో జరిగిందనమాట. అర్థమైందా? అయితే బ్రిక్స్లో మనకి ఎన్ని దేశాలు ఉన్నాయంటే 11 దేశాలు ఉన్నాయి. అవేంటంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, ఇండోనేషియా, సౌదీ అరేబియా, అలాగే
యునైటెడ్ అరబ్ కంట్రీస్ అనమాట. ఈ యొక్క 11 దేశాలు మన బ్రిక్స్లో ఉన్న దేశాలు అనమాట. బ్రిక్స్ కూటమిలో ఉన్న దేశాలు ఇవి ఇంపార్టెంట్. ఓకేనా. లాస్ట్ ఎడిషన్ బ్రిక్స్ సంబంధించింది ఎక్కడైందంటే బ్రెజిల్లో అయింది. బ్రిక్స్ CCI సమ్మిట్ హెల్త్ కేర్ ఇటీవల ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. బ్రిక్స్లో కూటమిలో ఉన్న దేశాల గురించి కూడా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్ ఏంటంటే స్టేట్స్ సంబంధించి బీహార్ గవర్నమెంట్ అనమాట ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ స్కీమ్ని తీసుకొచ్చిందన్నమాట. ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ స్కీమ్ అనేది ఏ రాష్ట్రం లాంచ్ చేసిందంటే బీహార్ గవర్నమెంట్ అనమాట. ఈ ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ స్కీమ్లో సంబంధించి ప్రతి ఇంటిలో ఉన్న స్త్రీకి అంటే ఆడవారికి వాళ్ళ యొక్క ఏదైనా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలని చేయూతనివ్వడానికి ఈ యొక్క ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ స్కీమ్ని లాంచ్ చేశారనమాట. అంటే ఆ స్టేట్లో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న ఒక స్త్రీకి అనమాట, అంటే ప్రతి కుటుంబంలో ఉన్న ఒక స్త్రీకి బిజినెస్ పరంగా సపోర్ట్ చేయడానికి చేయూతనివ్వడానికి ఈ యొక్క స్కీమ్ని లాంచ్ చేశారు. ఈ స్కీమ్లో భాగంగా ప్రతి కుటుంబానికి మహిళకి 10,000 రూపాయలు మొదటగా సపోర్ట్ చేస్తారనమాట. అంటే ఏదైనా నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, ఏదైనా వంటలకు సంబంధించింది కానీ, అల్లికలకు సంబంధించింది కానీ, లేకపోతే టెక్స్టైల్కి సంబంధించింది కానీ, ఏదైనా బిజినెస్ ఒక మహిళ చేస్తానంటే చేయూతగా 10,000 రూపాయలు అందిస్తారనమాట మొదటిగా. అలాగే ఈ స్కీము ఏ స్టేట్లో లాంచ్ చేశారనేది ఇంపార్టెంట్ అనమాట. బీహార్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటంటే న్యూఢిల్లీలో స్కూల్ స్టూడెంట్స్కి అలాగే కాలేజ్ స్టూడెంట్స్కి ఒక ఎలక్ట్రిక్ బస్సెస్ని ఇంట్రడ్యూస్ చేసిందనమాట. ఈ ఎలక్ట్రికల్ బస్సు ఎందుకు ఇంట్రడ్యూస్ చేసిందంటే ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతుంది. దీని కారణంగా స్టూడెంట్స్ అనేవారు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల కాలుష్యం తగ్గించడానికి అలాగే స్టూడెంట్స్కి చేయూతనివ్వడానికి ఈ ఎలక్ట్రిక్ బస్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారనమాట విద్యార్థుల కోసం. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కాలుష్యం గురించి మాట్లాడుతున్నప్పుడు మనకి ఒక రిపోర్ట్ ఇటీవల వచ్చింది. ఏంటా రిపోర్ట్ అంటే స్విట్జర్లాండ్కి చెందిన ఐక్యూ ఎయిర్ ఒక సంస్థ అనమాట. ఆ సంస్థ ఇటీవల కొన్ని నగరాలని అలాగే పట్టణాలని దాని యొక్క కాలుష్య రహితంగా ఉన్నాయా, కాలుష్యమైనగా ఉన్నాయా అనేవి ఒక రిపోర్ట్ విడుదల చేసిందనమాట ఆ యొక్క సంస్థ. దానిలో ప్రపంచంలో అత్యధిక కలుషితమైన రాజధాని నగరంగా ఢిల్లీ ఉందన్నమాట. అర్థమైందా. ఫస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ ఇన్ ద వరల్డ్ అంటే న్యూఢిల్లీ అనమాట. అలాగే అత్యంత కలుషితమైన నగరం ఏంటంటే బెర్నీహాట్. ఇది కూడా మన ఇండియాలోనే ఉంది. చూసారా, ఎక్కువ కలుషితం మన ఇండియాలోనే అని ఇండైరెక్ట్గా తెలుస్తుంది. వరల్డ్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ బెర్నీహాట్. అలాగే వరల్డ్ మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ న్యూఢిల్లీ. దిస్ ఈజ్ ఆల్సో ఇన్ అవర్ ఇండియా. సో బోత్ సిటీస్ ఇన్ అవర్ ఇండియా వరల్డ్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ అనమాట ఇవి. అది మీద రాజధాని నగరం అని అడిగినా అలాగే నగరం అని అడిగినా మీరు గుర్తుపెట్టించుకోండి. రాజధాని నగరం అని అడిగితే ఢిల్లీ అని పెట్టాలి, క్యాపిటల్ సిటీ. ఓన్లీ సిటీ అని పెడితే నగరం అని అడిగితే బెర్నీహాట్ అని పెట్టాలి. ఈ బెర్నీహాట్ అనేది మేఘాలయ, అస్సాం ఆ యొక్క బార్డర్లో ఉంటుందన్నమాట. బెర్నీహాట్ అనే నగరం చాలా కలుషితం. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మనకి RBI మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ గారు నియమితులయ్యారన్నమాట. ఇది ఫ్యాక్ట్ బిట్. IMF అంటే మనకు తెలుసు అంతర్జాతీయ ద్రవ్య నిధి అంటారన్నమాట. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇది ప్రపంచంలో ఉన్న చాలా దేశాలకి అప్పిస్తుందన్నమాట. అర్థమైందా. ఇదిను వరల్డ్ బ్యాంక్ రెండు ఒక అనుబంధ సంస్థలని చెప్పాలి. అయితే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మనకి ఉర్జిత్ పటేల్ గారు నియమితులయ్యారు. అయితే ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఎంతమంది ఉంటారంటే 25 మెంబర్స్ ఉంటారు. అంటే వివిధ దేశాలకు చెందిన వ్యక్తులు.
సో మన దేశానికి సంబంధించి ఉర్జిత్ పటేల్ గారు నియమితులయ్యారు. ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే వాషింగ్టన్ డీలో ఉంది, అమెరికా. అయితే ఈ ఐఎంఎఫ్ చైర్మన్ ఎవరంటే క్రిస్టిలోవా జార్జీనా. ఎవరో క్రిస్టిలోనా జార్జీవా అనే అమ్మాయి ఈ యొక్క ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చైర్మన్ అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ని మన విశాఖపట్నంలో ప్రారంభించబోతూ ఉన్నారంట. ఇది ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ అనమాట. ఇది డైరెక్ట్ ఫ్యాక్ట్ బిట్. ఇటీవలని కాదు, ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ని ఎక్కడ లాంచ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందంటే వైజాగ్లో అనమాట. అర్థమైందా? ఫ్యాక్ట్ బిట్ ఇది. అలాగే మనకి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో నేపాల్ అనేది చేరిందనమాట. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో ఇటీవల చేరిన దేశం ఏంటంటే నేపాల్. ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో భాగంగా 7 ముఖ్యమైన జంతువులకి రక్షణ కల్పిస్తారనమాట. అర్థమైందా? ఈ బిగ్ క్యాట్ అలయన్స్లో 7 ముఖ్యమైన జంతువులు ఏంటంటే అవి కూడా అడుగుతారు. బిగ్ క్యాట్ అలయన్స్లో లేని జంతువులు క్రింది వానలో ఏవి అని అడుగుతారంట. బిగ్ క్యాట్ అలయన్స్లో ఉన్న 7 జంతువులు ఏంటంటే టైగర్, లయన్, లెపార్డ్, స్నో లెపార్డ్, పూమా, జాగ్వర్, చీతా. ఈ 7 జంతువులు సంరక్షణ కొరకు ఈ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ఏర్పాటైందన్నమాట. ఇది మన దేశంలోనే ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ బిగ్ క్యాట్ అలయన్స్ని ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 95 దేశాలు ఉన్నాయన్నమాట. ఇటీవల నేపాల్ దేశం కూడా చేరింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. అర్థమైందా? ఈ బిగ్ క్యాట్ అలయన్స్లో భాగంగా ఏ జంతువులను సంరక్షిస్తారంటే ఈ 7 జంతువుల పేర్లు చెప్పాను కదా, వాటి సంరక్షణకై ఈ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ఏర్పాటైంది అనమాట. నెక్స్ట్ మన స్పేస్కి సంబంధించింది. మనం ఎప్పుడైనా ర్యాకెట్లు కానీ పిఎస్ఎల్వీలు జిఎస్ఎల్వీలు మనం లాంచ్ చేయడానికి మన దేశంలో ఉన్న చాలా ప్రధానమైనది శ్రీహరికోట అనమాట. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేది, దాని నుండే మనం ఈ ఇస్రో యొక్క ప్రయోగాలు మనం లాంచ్ చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు సెకండ్ స్పేస్ పోర్ట్ని కులశేఖరపట్నం అనేది గుర్తించారనమాట. ఇది ఎక్కడ ఉందంటే తమిళనాడులో తూతుకోడి డిస్ట్రిక్ట్లో ఉంది. మనకి ఇప్పుడు ఫ్యాక్ట్ బిట్ ఏంటంటే సెకండ్ స్పేస్ పోర్ట్ ఆఫ్ ఇస్రో అనేది ఎక్కడ ఉందంటే కులశేఖరపట్నం. ఆ కులశేఖరపట్నాన్ని సుమారు 100 కోట్లతో అభివృద్ధి చేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. అక్కడ అనుకూలమైన వాతావరణం అక్కడ కూడా ఉంటుంది. సో ఆ యొక్క స్థలాన్ని డెవలప్ చేయడానికి ఇప్పుడు సెకండ్ స్పేస్ పోర్ట్ అనమాట. ఇప్పుడు మనకు ఒకటే ఉండేది, శ్రీహరికోటే ఉండేది అనమాట. ఇప్పుడు కులశేఖరపట్నం కూడా డెవలప్ చేస్తూ ఉన్నారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. నేషనల్ స్క్వాష్ ప్లేయర్స్గా 2 క్రీడాకారులు రికార్డు సాధించారంట, పేరును నమోదు చేసుకున్నారంట. నేషనల్ స్క్వాష్ ప్లేయర్స్గా 2025 మహిళలకు సంబంధించి అనుహత్, అలాగే మేలుకి సంబంధించి క్రీడాకారుడు ఎవరంటే సెంథిల్. వీళ్ళిద్దరూ నేషనల్ స్క్వాష్ 2025 సెలెక్ట్ అయ్యారనమాట. అంటే విజేతలుగా నిలిచారు. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఆగస్ట్ 29 చూసుకుంటే ఆగస్ట్ 29 మన నేషనల్ స్పోర్ట్స్ డే అనమాట. ఈ నేషనల్ స్పోర్ట్స్ డేని ఆగస్ట్ 29 జరుపుకుంటాం. అలాగే ఎవరి జన్మదినంగా ఇది జరుపుకుంటామంటే ధ్యాన్ చంద్, మేజర్ ధ్యాన్ చంద్. ఇతను హాకీ ప్లేయర్ అనమాట. హాకీ ప్లేయర్ మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా మనం ఆగస్టు 29న స్పోర్ట్స్ డేని, నేషనల్ స్పోర్ట్స్ డేని జరుపుకుంటాం. అయితే మనకి మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు ఒకటి ఉంటుందన్నమాట. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది స్పోర్ట్స్లో అత్యున్నతమైన అవార్డు అనమాట. అర్థమైందా? ఇది రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకి ప్లేస్లో ఈ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇప్పుడు ఇవ్వబోతూ ఉన్నారన్నమాట. దిస్ ఈజ్ ద హైయెస్ట్ హానర్ ఆఫ్ ప్రైజ్ ఇన్ స్పోర్ట్స్ అనమాట, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. అర్థమైందా? ఇది కూడా
ఇంపార్టెంట్ మీకు జీకే పరంగా. స్పోర్ట్స్లో అత్యున్నత పురస్కారం ఏంటంటే మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు. అయితే 2024కి సంబంధించి ఈ ఖేల్ రత్న అవార్డు 4 స్పోర్ట్స్కి వచ్చిందనమాట. ఆ యొక్క పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? 4కి ఈ ఖేల్ రత్న అవార్డు వచ్చింది. ఎవరంటే గోకేష్ ఇతను చెస్ ప్లేయర్ అనమాట. చెస్ ప్లేయర్ గోకేష్, అలాగే హాకీ ప్లేయర్ అమర్ప్రీత్ సింగ్, అలాగే అథ్లెటిక్ ప్లేయర్ ప్రవీణ్ కుమార్, ఇంకా షూటర్ మను బాకర్ అనమాట. ఈ 4 ఆటగాళ్ళకి 2024 గాను ఈ మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది వచ్చిందనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4 పేర్లు గుర్తుంచుకోండి. సో ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఖేల్ రత్న అవార్డు వచ్చిన ఈ 4 ఆటగాళ్ళ పేర్లు అనమాట. నెక్స్ట్ వన్, 25వ SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్, SCO సమ్మిట్ 2025 అనమాట. 25వ ఎడిషన్. ఇది ఎక్కడ జరిగిందంటే చైనాలో జరిగిందనమాట. అర్థమైందా? చైనాలో తైంజాన్ అనే సిటీలో ఇది జరిగింది. ఈ SCO ప్రోగ్రాంలో భాగంగా మోదీ గారు ఒక కొటేషన్ ఇచ్చారనమాట. SCO అంటే మనకి పాత కొటేషన్ ఏంటంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనమాట. దీనికి మోదీ గారు ఇంకొక అబ్రివేషన్ ఇచ్చారు. ఏంటంటే S అంటే సెక్యూరిటీ, C అంటే కనెక్టివిటీ, అండ్ O అంటే ఆపర్చునిటీ అనమాట. మనకి SCO అంటే మెయిన్ అబ్రివేషన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషనే. కాకపోతే మోదీ గారు ఇచ్చిన అబ్రివేషన్ ఏంటంటే S అంటే సెక్యూరిటీ, C అంటే కనెక్టివిటీ, O అంటే ఆపర్చునిటీ అనమాట. అంటే ఈ 3 పదాలను యూజ్ చేసుకుని ఈ SCO ఇంకా డెవలప్ అవ్వాలని మోదీ గారు సూచించారనమాట. ఇది ఫ్యాక్ట్ బిట్ అనమాట. ఇటీవల మోదీ గారు SCO సదస్సులో SCOని దేనిగా అబ్రివేషన్ చేశారనేది బిట్టిస్తారనమాట. సెక్యూరిటీ, కనెక్టివిటీ, ఆపర్చునిటీ, లేకపోతే S ప్లేస్లో స్కిల్ అని, C ప్లేస్లో కన్స్ట్రక్షన్ అని, అలాగే O ప్లేస్లో ఆర్గనైజేషన్ అని ఇలా మనకు కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. ఈ 3 పదాలు గుర్తుంచుకోవాలి: సెక్యూరిటీ, కనెక్టివిటీ, ఆపర్చునిటీ. అర్థమైందా? అయితే ఈ SCO ఎప్పుడు ఏర్పాటైందంటే 15 జూన్ 2001లో ఏర్పాటైంది. ఇది ఏర్పాటైనప్పుడు మొదటగా 6 దేశాలతోనే ఏర్పాటైంది అనమాట. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ 10 దేశాలు ఉన్నాయి. ఆ 10 దేశాలు ఏంటంటే రష్యా, చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తిజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్. అర్థమైందా? అలాగే ఇండియా, పాకిస్తాన్, ఇరాన్, బెలూరస్. ఈ యొక్క 10 కంట్రీస్ ఈ SCOలో ఉంటాయన్నమాట. SCO కూటమిలో ఉన్న 10 కంట్రీస్ ఏంటంటే ఇవన్నమాట. అయితే మన ఇండియా ఎప్పుడు చేరిందంటే 2017లో చేరింది SCOలో. అలాగే ఇటీవల 2024లో SCOలో చేరిన దేశం ఏంటంటే బెలూరస్. అర్థమైందా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మనకి 67వ రామన్ మ్యాగ్సెసే అవార్డ్స్ అనమాట ఇచ్చారనమాట. అయితే మన భారతదేశానికి మొట్టమొదటిసారిగా ఒక NGO సంస్థకి ఈ రామన్ మ్యాగ్సెసే అవార్డు వచ్చింది. రామన్ మ్యాగ్సెసే అవార్డు ఈజ్ ఏ వెరీ ప్రెస్టీజియస్ అండ్ హానరబుల్ అవార్డ్ ఇన్ ఆసియా, లైక్ ఏ నోబెల్ ప్రైజ్ అనమాట. మన ఆసియా కాంటినెంట్కి సంబంధించి, మన ఆసియా ఖండానికి సంబంధించి ఒక నోబెల్ ప్రైజ్ లాంటిదండి ఈ రామన్ మ్యాగ్సెసే అవార్డు. అయితే ఈ రామన్ మ్యాగ్సెసే అవార్డు ఇప్పుడు ఒక మన రాజస్థాన్కి చెందిన ఒక NGO సంస్థ, అంటే దాని పేరేంటంటే ఎడ్యుకేట్ గర్ల్, అంటే ఆడవారికి ఎడ్యుకేట్ చేయడానికి, వాళ్ళ యొక్క విద్యను ప్రోత్సహించడానికి ఒక NGO సంస్థ అనమాట. దానికి ఈ అవార్డు వచ్చిందనమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రామన్ మ్యాగ్సెసే అవార్డు ఏ NGO సంస్థకు వచ్చిందంటే ఎడ్యుకేట్ గర్ల్స్, రాజస్థాన్కి చెందిన NGO సంస్థకి వచ్చిందనమాట రామన్ మ్యాగ్సెసే అవార్డు. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 67వ. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఏ NGO సంస్థకు వచ్చిందనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి సెప్టెంబర్ 1 చూసుకుంటే, సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు నేషనల్ న్యూట్రిషన్ వీక్గా మనకి
పరిగణిస్తారనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ ఫ్యాక్ట్ బిట్ అనమాట. నేషనల్ న్యూట్రిషన్ వీక్ని ఏ నెలలో జరుపుకుంటారంటే వాడు కింద సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 7 వరకు, జూలై 1 నుండి జూలై 7 వరకు, జనవరి 1 నుండి జనవరి 7 వరకు మనకి ఇస్తారనమాట. న్యూట్రిషన్ వీక్ అనమాట మనకి సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు నేషనల్ న్యూట్రిషన్ వీక్గా జరుపుకుంటాం. ఈ 7 రోజులు కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి స్కూల్లో, కాలేజెస్లో, అలాగే కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్లో మనకి మంచి ప్రోటీన్ ఫుడ్ ఇంప్లిమెంట్ చేయమని దాని యొక్క ఉపయోగాల గురించి న్యూట్రిషన్ వీక్గా ఈ యొక్క వీక్ని జరుపుకుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ నెల సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు నేషనల్ న్యూట్రిషన్ వీక్గా జరుపుకుంటారు. మనకి 16వ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ జరిగిందనమాట. అయితే ఇందులో భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం అత్యధిక మెడల్స్ ఇందులో సాధించామన్నమాట ఈ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో. అర్థమైందా? ఎన్ని అంటే మనం 99 మెడల్స్ సాధించామన్నమాట. ఇది చాలా హైయెస్ట్ మెడల్స్ ఇన్ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో. అర్థమైందా? 99లో మనం 50 గోల్డ్, అలాగే 26 సిల్వర్, అలాగే 23 బ్రౌంజ్ మెడల్స్ అనమాట. ఈ నెంబరింగ్ ఇంపార్టెంట్. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత్ గెలుచుకున్న మెడల్స్ లిస్టు ఈ విధంగానే బిట్టేస్తారనమాట. 50 గోల్డ్, అలాగే 26 సిల్వర్, అలాగే 23 బ్రౌంజ్ అనమాట. మొత్తం 99 మెడల్స్ అనమాట. ఇది రికార్డ్ అనమాట. ఇప్పటి వరకు అన్ని మెడల్స్ మనము ఆసియన్ షూటింగ్ ఛాంపియన్షిప్లో గెలుచుకోలేదు. ఓకే, నెక్స్ట్ వన్ స్పోర్ట్స్ సంబంధించి ఇంకోటి ఏంటంటే మనకి టోక్యోలో వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ జరగబోతోంది ఇప్పుడు సెప్టెంబర్లో. అర్థమైందా? ఇందులో 19 మంది ఆటగాళ్ళు పాల్గొబోతున్నారంట. ఎంతమంది? 19 మంది ఆటగాళ్ళు. ఎన్ని గేమ్స్కి సంబంధించి అంటే 15 గేమ్స్కి సంబంధించి 19 మంది ఆటగాళ్ళు వెళ్ళబోతూ ఉన్నారు. ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్. టోక్యో ఒలింపిక్స్కి భారత్ తరపున ఎంతమంది ఆటగాళ్ళు వెళ్ళారు? 19 మంది. అయితే టోక్యో ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో ఎన్ని గేమ్స్కి వెళ్ళారంటే 15 గేమ్స్ అనమాట. 19 ఆటగాళ్ళు 15 గేమ్స్కి వెళ్ళబోతూ ఉన్నారు. అయితే ఈ టీంకి హెడ్గా జావలిన్ త్రో ప్లేయర్ మనకు తెలుసు నీరజ్ చోప్రా గారిని ఎన్నుకున్నారంట టీం లీడర్గా. ఈ 19 మందికి లీడర్గా ఎవరిని ఎన్నుకున్నారంటే నీరజ్ చోప్రాని. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్ల నేను నాకు టైం దొరుకుతున్నప్పుడు మీకు వీడియోలు అందించడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. అలాగే మనం ఇప్పుడు ఆగస్టులో ఉన్న మొత్తం మంత్ కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేసుకున్నాం. సో వీలైతే మీరు ఇవి ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ని ఒకసారి రీక్యాప్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈ మంత్లో వచ్చాయి అనమాట ఆగస్టులో. సో ఫ్రెండ్స్, వెరీ థ్యాంక్ యూ. చాలా చాలా థ్యాంక్స్ మీరు నన్ను సపోర్ట్ చేసినందుకు. అలాగే ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసి లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ మై లవ్లీ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.